భారీ పేలుడుతో దేశ రాజధాని ఢిల్లీ ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన ఓ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయంత్రం 6:52 పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. వెంటనే ఇదే విషయంపై అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. పేలుడు తీవ్రతకు మృతదేహాలు ఛిద్రమైపోయాయి. ఇదే సమయంలో మంటలు పక్కనే ఉన్న వాహనాలకు కూడా అంటుకున్నాయి. ఇటు హస్తినాలో ఉన్నవి గ్యాస్ కార్లు, ఆటోలు కావడంతో పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. अभी 1 मिनट पहले एक गाड़ी के अंदर बम था, बहुत भयंकर बम ब्लास्ट हुआ है। लाल किले के सामने ఇక ఈ ఘటనకి సంబంధించి మనతో స్పందించేందుకు రిటైర్డ్ మెంబర్ మనతి శ్రీనివాస్ గారు లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, అంటే మీరు చూసే ఉంటారు, ఇటు ఢిల్లీ ఎర్రకోట దగ్గర భారీ బ్లాస్ట్ జరిగింది. సో ఏ విధంగా చూస్తారు? అంటే ఉగ్రకోణం దాగి ఉందనుకోవచ్చా? అసలు ఏం చెప్తారండి? యాక్చువల్గా ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా విచారించదగినటువంటి విషయం. కారణం ఏంటంటే వి ఆల్రెడీ సఫర్డ్ త్రూ పహల్గామ్ ఇన్సిడెంట్. ఒకవేళ కనుక ఇది ఉగ్రవాద చర్య గనక అయితే గనక ఇది రియల్లీ వెరీ సాడ్ టు అవర్ కంట్రీ. అండ్ అనదర్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన మీద స్పష్టత ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉందని. కారణం ఏంటి అంటే కొంతమంది ఏమో ఇది నిలిపి ఉన్నటువంటి కారులో జరిగినటువంటి పేలుడు అంటున్నారు. కొంతమంది ఏమో ఇది ఒక కారు స్లోగా వెళ్తూ ఉండగా జరిగినటువంటి ఆత్మాహుతి దాడిగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి వి నీడ్ టు గెట్ ఏ కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది సోర్సెస్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు వస్తున్నటువంటి న్యూసెస్ అన్ని కూడా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్స్ అండి. అలాగే మనకి అమిత్ షా గారు మాట్లాడినప్పుడు కూడా ఏమన్నారంటే ఇందులో ఆత్మాహుతి దాడి జరిగేటువంటి స్కోప్ కూడా కనిపిస్తుంది అని చెప్పేసి ఒక మాట అన్నారు. అంటే మనకి అమిత్ షా లాంటి ఆయన అంత పెద్ద వ్యక్తి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఆయనకి ఎక్కడో చిన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉన్నటువంటి నిఘా వర్గాల ద్వారా అనుమానపడినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఇక్కడ ఆత్మాహుతి దాడి జరిగేటువంటి అవకాశం ఉంది, అందుకే ఇదంతా జరిగిందని చెప్పేసి అన్నారు. అదే విధంగా అక్కడ పేలుళ్ళలో గాయపడినటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెళ్ళి పరామర్శించడం, వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అలాగే అక్కడ ఢిల్లీ లో ఉన్నటువంటి స్పెషల్ బ్రాంచెస్, అలాగే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అండ్ ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్ అనేటువంటి చేస్తున్నారు. అది ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పేలుడు అంటే ఆర్డిఎక్స్ పేలుడు జరిగిందా, ఆర్డిఎక్స్ కారణంగా జరిగిందా, లేకపోతే టిఎన్టీ వల్ల జరిగిందా, దేని వల్ల జరిగింది, దాన్ని రిమోట్ తో పేల్చారా, లేకపోతే టైమర్ ద్వారా పేల్చారా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇంకా బయటికి రావాల్సి ఉందండి. సాధారణంగా ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగినప్పుడు జరిగేది ఏంటి అంటే ఇటు నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రకటించుకుంటాయి. ఈ చర్య మేమే చేశాము అని చెప్పి ప్రకటించుకోవడం జరుగుతుంది. అయితే ఇటువంటి సంఘటన ఏది ఇంకా జరగలేదు. అంటే ఇంకా సిరీస్ ఆఫ్ బ్లాస్ట్ ఏమన్నా ప్లాన్ చేశారా? సాధారణంగా ఈ బ్లాస్ట్లు జరిగినప్పుడు ఒక ప్రాంతంలో జరగడం మాత్రమే కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండోది, ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని బట్టి మనం ఎటువంటి కంక్లూజన్ కి ఇంకా రాలేదు. ఇంకా టైం పడుతుందండి. మనం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ లోనే ఉన్నాం. ఇంకా కన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏది కూడా రాలేదు. గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలు కనుక మనం చూసినట్లయితే గుజరాత్ లో జరిగినటువంటి అరెస్టులు ఏదైతే ఉన్నాయో ఆ అరెస్టులు, అలాగే జమ్మూ కాశ్మీర్ లో విధ్వంసం సృష్టించడానికి
తీవ్రవాద సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కొంతమంది బార్డర్ దాటి వచ్చారు అని చెప్పి నిఘా వర్గాలు తెలియచేశారు ఆ సమాచారాన్ని. ఇది చెప్పి మనకి ఒక వారం రోజులు కూడా పూర్తి కాలేదు. ఇంతలోనే ఈ సంఘటన జరిగిందండి. ఇటువంటి నేపథ్యంలో మనం కేవలం ఊహించడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా అనేటువంటి కోణంలో యాజ్ ఆఫ్ నౌ మనం ఊహించగలుగుతున్నాం తప్ప కన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఆ యొక్క ఎటువంటి ఎక్స్‌ప్లోజివ్ వాడారు, దాని యొక్క తీవ్రత ఏ క్వాంటిటీలో వాడారు, దాని యొక్క సప్లై చైన్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని యొక్క మూలం ఏ ఉగ్రవాద సంస్థ ఉంది, లేదా వేరే వేరే కారణాలు ఏదన్నా ఉందా అనేటువంటి ఇన్ఫర్మేషను నిఘా వర్గాలు, అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు బృందాలు తెలియచేయవలసినటువంటి అవసరం ఉందండి. ఇంకా ఐ ఎస్. థింక్ ఇట్ మే టేక్ కపుల్ ఆఫ్ అవర్స్ బై టుమారో మార్నింగ్ ఆర్ బై టుమారో వి మైట్ గెట్ మాక్సిమం క్లారిటీ అండి. ఎస్. అయితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కొంత ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అక్కడ నిఘా వర్గాలకి అలాగే దర్యాప్తు బృందాలకి ఉన్నాయి కాబట్టి దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది కన్ఫర్మేషన్ అండి. అది. ఎస్. అంటే శ్రీనివాస్ గారు, అంటే ఇలాంటి బాంబ్ బ్లాస్ట్లు జరుగుతూ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్స్ అంతా కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారనుకోవచ్చు? మనకి ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ గాని ఇందులో ఒకటేంటంటే ఎక్స్‌ప్లోజివ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఎక్స్‌ప్లోజివ్స్ వాళ్ళు ఏ రకమైనటువంటి ఎక్స్‌ప్లోజివ్ వాడారు. ప్రతి ఉగ్రవాద సంస్థకి కూడా ఒక ప్యాటర్న్ ఆఫ్ ఆపరేషన్ ఉంటుంది. వాళ్ళు ఉపయోగించేటువంటి పేలుడు పదార్థాల పట్ల గాని, లేదా వాళ్ళ యొక్క మోడస్ ఆపరెండి ఏదైతే ఉందో, ఆ మోడస్ ఆపరెండి పట్ల ఒక ప్యాటర్న్ వాళ్ళు ఫాలో అవుతారు. ఈ ప్యాటర్న్‌ని ఒక ఇన్ఫర్మేషన్‌గా తీసుకుంటారు. రెండొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సర్కమ్‌స్టాన్షియల్ లాస్ట్ 3 డేస్‌లో అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి సమాచారం. మూడోది అనుమానితుల్ని అదుపులో తీసుకోవడం. నాలుగోది ఇటు మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి, రా నుంచి, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వేరియస్ బృందాలు ఏదైతే ఉన్నాయో, ఆ బృందాల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయానికి వస్తారు. వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని ప్రకటించడం అనేటువంటిది జరుగుతుందండి. ఈ లోపల గనక ఏదైనా గనక తీవ్రవాద సంస్థలు ఇది మేమే చేశాము అన్న దాని మీద కూడా దర్యాప్తు చేయవలసి ఉంటుంది. కారణం ఏంటంటే కొంతమంది నిజంగానే చేస్తారు. కొన్ని ఏజెన్సీస్ ఏం చేస్తాయి అంటే వాళ్ళ యొక్క ఫేమస్ చేసుకోవడం కోసం తమ యొక్క ఉగ్రవాద సంస్థను వాళ్ళు ఫేమస్ చేయడం కోసం ఏం చేస్తారంటే అటువంటి పనులు చేయకపోయినప్పటికీ వాళ్ళు చేయకపోయినప్పటికీ అది తమగా ప్రకటించుకుని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దాన్ని కూడా కన్ఫర్మ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందండి. సాధారణంగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, అలాగే ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా అక్కడ ఫీల్డ్ లో సీన్ ఆఫ్ అఫెన్స్ లో వాళ్ళు చేస్తూ ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు, దర్యాప్తు చేస్తూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి దర్యాప్తు ఆ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో అటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, అలాగే రా అండ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇవన్నీ కోఆర్డినేటెడ్ గా పనిచేస్తూ ఇన్ఫర్మేషన్ అనేటువంటి కోలేట్ చేసి ఆ డాట్స్ కనెక్ట్ చేసేంత వరకు కూడా మనకు ఒక క్లారిటీ అనేటువంటిది రాదండి. ఎస్. అంటే శ్రీనివాస్ గారు, అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఈ బ్లాస్ట్ ఎలా జరిగింది, అంటే టెర్రరిస్టుల వల్ల జరిగింది అనుకోవాలా, లేదంటే ఆత్మాహుతి దాడా అనేది ఇంకా క్లారిటీగా తెలీదు. సో ఒకవేళ అది కన్ఫర్మేషన్ లేదు. సో ఒకవేళ ఇది టెర్రరిస్టుల దాడి వల్ల జరిగింది అని అనుకుంటే నిఘా వర్గాలు దీన్ని ముందుగా గ్రహించలేకపోయాయి అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ పూర్తిగా ఫెయిల్ అయింది అని అనుకోవచ్చు అంటారా? ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలండి. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఇండియా ఈజ్ 140 crores ఆఫ్ పాపులేషన్ విత్ ఎక్స్టెన్సివ్ ల్యాండ్ బోర్డర్స్ అండ్ వాటర్ బాడీస్ అండి. మరి ఇవన్నీ కూడా మనం గార్డ్ చేయాలి అంటే మనం విపరీతమైనటువంటి నిఘా పెట్టినప్పటికీ కూడా మనకి దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇన్ బార్డర్ ఏరియాస్. టన్నెల్స్ లోంచి వచ్చేస్తున్నారు, ఈ యొక్క అంజులేటెడ్ గ్రౌండ్స్ లోంచి వచ్చేస్తున్నారు, అలాగే ఇక్కడ స్లీపర్ సెల్స్ అనేటువంటి యాక్టివేట్ అవుతున్నాయి. అయితే మన బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనేటువంటిది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనడానికి లేదు. కారణం ఏంటి అంటే వీ హ్యావ్ వెరీ డిఫరెంట్ సినారియో ఉందండి. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి సినారియో ఎలా ఉంది అంటే చాలా డిఫరెంట్ గా ఉందండి. మనం సెక్యులర్ స్టేట్ గా ప్రకటించుకున్నాం.
అలాగని చెప్పి ఓపెన్‌గా ఏ మతానికి చెందినటువంటి వ్యక్తిని కూడా మీరు అనుమానించడానికి వీల్లేదు. కన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే మీరు చేయడానికి ఉన్నదండి. అలాగే మనకి ఎక్స్‌టర్నల్‌గా పనిచేస్తూ ఉంది. బోర్డర్స్‌లో మనకి మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీసు ఎక్స్‌టర్నల్ అండ్ ఇంటర్నల్ ఏజెన్సీగా పనిచేస్తుందండి. అలాగే మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, గోకుల్ చాట్ లాంటి సంఘటనలు జరిగినప్పుడు, అలాగే మనకి దిల్‌సుఖ్ నగర్ లాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడన్నీ కూడా అది రియాక్టివ్‌గా మరియు ప్రొయాక్టివ్‌గా పనిచేస్తుందండి. అయితే మనం ప్రతిసారి కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు 99.999% మనం అవాయిడ్ చేసాం. ఆ అవాయిడ్ చేసినప్పుడు ఎక్కడో జరిగినటువంటి ఇలాంటి ఒక సంఘటన, ఇది ఖచ్చితంగా దురదృష్టకరమైనటువంటి సంఘటనే, ఆలోచించవలసినటువంటి సంఘటన. దీని యొక్క బాధ్యత కంప్లీట్‌గా మనం ఈ నిఘా వర్గాల యొక్క ఫెయిల్యూర్ అని చెప్పేసి నెట్టివేయడం ఏమాత్రం కూడా సమంజసం కాదు అని నేను భావిస్తాను. కారణం ఏంటంటే మారుతున్నటువంటి సెక్యూరిటీ సినారియోలో ఈ యొక్క భద్రత అనేటువంటిది కేవలం ప్రభుత్వానికి మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి ఉంది. ప్రతి పౌరుడు కూడా ఒక సైనికుల్లాగా, ఒక పోలీసులాగా, ఒక నిఘా వ్యవస్థలాగా అనుక్షణం కాపాడుకోవాల్సినటువంటి, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులున్నాయి. అలాంటి శిక్షణ అనేటువంటిది మన పౌరులకు లభించినప్పుడు, అలాంటివి చేసినప్పుడు మనకు ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మనకి జరగవు. కాబట్టి ఇది పూర్తిగా మనం నిఘా వ్యవస్థల యొక్క ఎందుకంటే నేను ఎందుకు కాదని అంటున్నానంటే 3 రోజుల క్రితం మీరు చూడండి. గుజరాత్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గనుక చూస్తే ఆల్రెడీ వాళ్ళు ముందుగానే తెలుసుకున్నారు. అలాగే నిఘా వర్గాలు ముందుగానే మనకి చెప్పాయి. ఏమన్నాయి? ఇలాగ కొంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించేటువంటి అవకాశం ఉంది అని చెప్పారు. మేబీ ఆ విషయాన్ని కనిపెట్టడం వలన వాళ్ళు ఆ యొక్క ప్లేస్ మార్చి ఒక క్రౌడెడ్ ప్లేస్ అయినటువంటి రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్నటువంటి మెట్రో స్టేషన్ ఎంచుకున్నారు. సో ఇలాంటివన్నీ కూడా స్లీపర్ సెల్స్ అనేటువంటి, మీకు ఇప్పుడు తీవ్రవాదులు అనేటువంటి వాళ్ళు ఒక ప్రత్యేక స్థలంలో లేరు. మన భారతదేశ జనాభాలో మమేకమైపోయారు. స్లీపర్ సెల్స్‌గా పనిచేస్తున్నారు. సప్లై చైన్ అనేటువంటిది చాలా డిఫరెంట్‌గా ఫస్ట్ వ్యక్తికి, సెకండ్ వ్యక్తికి కనెక్షన్ లేకుండా వాళ్ళిద్దరి మధ్యనే కనెక్షన్ ఉంటుంది. థర్డ్ వ్యక్తికి మళ్ళీ కనెక్షన్ ఉండదు. మళ్ళీ సెకండ్‌కి, థర్డ్‌కి కనెక్షన్ ఉంటుంది. ఈ చైన్ ఆఫ్ యాక్షన్స్ అనేటువంటివి ఎక్కడికక్కడ బ్రేక్ చేసుకుంటూ చాలా సీక్రెట్‌గా ఈ యొక్క వర్గాలనేటువంటివి పనిచేస్తున్నాయి. సో, దాని మీద నిఘా పెడుతున్నటువంటి ఈ యొక్క నిఘా సంస్థలు ముఖ్యంగా మనం ఇంటర్నల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు చార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఎన్నో అద్భుతాలనేటువంటివి మనకు జరిగాయి. కాబట్టి ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగకుండా మనం ఎటువంటి కంక్లూజన్‌కి రాకూడదండి. యెస్. అంటే శ్రీనివాస్ గారు అసలు టెర్రరిస్టులు ఒకవేళ ఆ బాంబ్ బ్లాస్ట్‌కి ప్లాన్ చేస్తే అసలు ఎలా ఉంటుందనుకోని, అంటే వాళ్ళ స్టైల్ ఈ విధంగానే ఉంటుందా? అంటే ఇందాక మీరన్నారు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి మారుస్తూ ఉంటారని కూడా చెప్తున్నారు. కాబట్టి అసలు టెర్రరిస్టులు ప్లాన్ చేస్తే అసలు ఏ విధంగా ప్లాన్ చేస్తారనుకోవచ్చు? ఇప్పుడు జరిగినటువంటిది ఇన్సిడెంట్ ఖచ్చితంగా మనం టెర్రరిస్ట్ యాక్టివ్ చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇదే స్టైల్‌లో ఉంటుంది. మీరు దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ళు మీరు ఆల్రెడీ చూసారు. గోకుల్ చాట్ పేలుళ్ళు చూసారు. వాళ్ళేంటంటే రద్దీ ఉన్నటువంటి ప్రాంతాలను ఎంచుకుంటారండి. ఇది వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి. వాళ్ళకేంటంటే చిన్న చర్య చేయాలి, ఎక్కువ డ్యామేజ్ సృష్టించాలి. సో రైల్వే స్టేషన్‌లు, బస్ స్టేషన్‌లు, లేకపోతే యాత్రా స్థలాలు, క్రౌడ్ ఎక్కువగా ఉండేటువంటి వినోద స్థలాలు, ఇలాంటి ప్రాంతాలు వాళ్ళు ఎక్కువగా ఎంచుకుంటారు. ఎంచుకుని అక్కడ ఆ టిఫిన్ బాక్స్‌లో బాంబులు పెట్టడమో, చూడండి 'దిల్‌సుఖ్ నగర్‌లో' చూస్తే ఒక సైకిల్‌లో బాంబు పెట్టుకొని వచ్చేసారు. సైకిల్‌లో పేలుడు పదార్థం తీసుకొని వచ్చేసారు. సో ఇలాగా వాళ్ళు ముందుగా ఫిక్స్ చేయడం. అలాగే దీంట్లో ఏమంటారంటే కొన్ని బూబీ ట్రాప్స్ అంటారు. బూబీ ట్రాప్స్ అంటే ఆటోమేటిక్‌గా ఏదన్నా పొరపాటున గనక చేస్తే అక్కడ ఫైర్ అనేటువంటిది ట్రిగ్గర్ అయిపోతుందండి. ఆటోమేటిక్‌గా డెటోనేటర్ ట్రిగ్గర్ అయిపోతుంది. అండ్ ఎక్స్‌ప్లోజన్ అనేటువంటిది జరిగిపోతుంది. అనదర్ ఆపరేషన్ ఏంటి అంటే వీళ్ళు టైమర్ సెట్ చేస్తారు. టైమర్ సెట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక స్పెసిఫిక్ టైం అనుకుంటారు. ఆ టైంకి ఆటోమేటిక్‌గా ఎవరి ప్రమేయం లేకుండా పేలిపోతుంది. మూడోది ఏంటి అంటే ద మోస్ట్ కామన్ థింగ్ మొబైల్ ఫోన్ ద్వారా యాక్టివేట్ చేయడము, రిమోట్ ద్వారా యాక్టివేట్ చేయడం అండి. మొబైల్ ఫోన్ ద్వారా యాక్ట్ చేసినప్పుడు రింగ్ ఇచ్చినప్పుడు అది పేలిపోతుంది. అలాగే రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయడం. ఇలాగ వేరియస్ ఉంటాయి.
వీళ్ళు టెర్రరిస్టుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కోల్పోతున్నాము అని అనుకున్నప్పుడు వాళ్ళ అస్తిత్వాన్ని చూపించుకోవడం కోసం, ప్రజలను భయకంపితుల్ని చేయడం కోసం, ప్రభుత్వాలను అస్తవ్యస్తం చేసి గందరగోళంలో పడేయడం కోసం వాళ్ళు ఎక్కువ ఏమంటారంటే ఆ యొక్క ఆ, ఆ, పేరును కోరుకుంటారు. ఆ యొక్క పలానా ఉగ్రవాద సంస్థ, ఈ సంస్థే దీనికి కారణమైంది అనేటువంటిది వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఒక ఓపెన్ గ్రౌండ్ లో పేలడం వలన వాళ్ళకి ఎటువంటి అట్రాక్షన్ లేదు. అదే గనక ఒక 10 మంది చనిపోయారు, 50 మంది చనిపోయారు అంటే వాళ్ళకి విపరీతమైనటువంటి ఆ ప్రజల్ని ఎక్కువగా భయకంపితుల్ని చేయొచ్చు. సో ఇలాంటి యాక్టివిటీస్ వీళ్ళ యొక్క తరహా ఆఫ్ మోడస్ ఆఫ్ ఆపరేండి అంటాం. వీళ్ళ యొక్క ఐడియాలజీ కానీ లేదా వే ఆఫ్ డూయింగ్ ద థింగ్స్ ఈ విధంగానే ఉంటాయండి తీవ్రవాద సంస్థలు. ఎస్, అంటే శ్రీనివాస్ గారు, అంటే ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడు బ్లాస్టులు జరిగినా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువగా ఢిల్లీనే ప్రధానంగా చూసుకుంటూ ఉంటారు టెర్రరిస్టులు. సో ఇప్పుడు ఇంటెలిజెన్స్ నిఘా ఇంకా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా డిజిటల్ యుగం అయిపోయింది కాబట్టి ఇంకా ఒకవేళ ప్లానింగ్ ఉంటే అసలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకోవచ్చండి? మనం డిజిటల్ సర్వైవలెన్స్ చేయడానికి కూడా ఎక్స్టెన్సివ్ ల్యాండ్ అనేటువంటిది మనకు చాలా ఎక్కువగా ఉందండి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫిజికల్ సర్వైవలెన్స్ కన్నా ఈ యొక్క డిజిటల్ సర్వైలెన్స్, ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ అనేటువంటిది బాగా పెంచుకోవాలి. అలాగే సెక్యూరిటీ అనేటువంటిది ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత అనేటువంటి కాన్సెప్ట్ నుంచి తీసుకొచ్చి సెక్యూరిటీ షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎందుకంటే మీరు కేవలం ఇది నిఘా సంస్థల పని అని మీరు అనుకున్నప్పుడు బాధ్యత పెరిగిపోయింది. అండ్ ఈ నిఘా సంస్థల యొక్క వైఫల్యాన్ని క్లియర్ గా కనిపిస్తాయి. ఇది ప్రతి పౌరుడి యొక్క పని అని మనం బాధ్యతగా ఫీల్ అయినప్పుడు వాళ్ళకి దానికి సంబంధించి శిక్షణ కూడా అవసరం అండి. పౌరులకి శిక్షణ కూడా ఈ దేన్ని అనుమానించాలి, దేన్ని అనుమానించకూడదు అనేటువంటి విషయంలో కూడా శిక్షణ అనేటువంటి అవసరం ఉండాలి. కాబట్టి మనం ప్రస్తుతం ఉన్నటువంటి నిఘా వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా చేయవలసినటువంటి పని ఏంటి అంటే పౌరుల్ని ఇన్వాల్వ్ చేయడం. వాలంటరీ ఆర్గనైజేషన్స్, మనకి ఎన్సిసి ఉంది, హోమ్ గార్డ్స్ ఉన్నాయి, ఫస్ట్ లైన్ డిఫెన్స్, సెకండ్ లైన్ డిఫెన్స్, థర్డ్ లైన్ డిఫెన్స్, ఇలా మనం వేరియస్ లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీస్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఆ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు మన అనదర్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కింద మన సివిలియన్ పవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విజిలెంట్ చేయాలి. ఇక్కడ నేను ఒక వర్డ్ ఉపయోగిస్తున్నాను, విజిలెంట్. అంటే నిఘా పెట్టే విధంగా వాళ్ళని తయారు చేయాలి. అటువంటి స్థాయికి గనక మనం చేరుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 140 కోట్ల జనాభాను మనం జాగ్రత్తగా ఎటువంటి ప్రమాదం లేకుండా కనుసన్నల్లో సర్వైవలెన్స్ లో ఉంచగలుగుతాం. లేకపోతే ఇది కేవలం ప్రభుత్వం పని, పోలీస్ డిపార్ట్మెంట్ పని, నిఘా వర్గాల పని అని మనం భావించినంత కాలం మీరు ఎంతమందిని తీసుకురండి, ఈ ఫోర్స్ ను 1000 మందిని పెంచండి, 1,00,000 మందిని పెంచండి, సెక్యూరిటీ అనేటువంటిది మన వే ఆఫ్ లైఫ్ లోను, మన ప్రవర్తనలోను, మన బిహేవియర్ లోను, మన బిహేవియర్ లోను కానప్పుడు, అది అంతర్భాగం కానప్పుడు మనం ఈ విధమైనటువంటి సంఘటనలు అనేటువంటి చెదురుమదురుగా అప్పుడప్పుడు చూడవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు చూసుకుంటే ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే ఎన్ఎస్జీ అలాగే ఎన్ఐఏ టీమ్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంటే కంపేర్ టు స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, అంటే వీళ్ళు ఏ విధంగా చేస్తారు? ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటారండి. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఈ ఎన్ఐఏ అనేటువంటిది మనకి దేశంలో ఎక్కడైనా సరే ఉగ్రవాద లింకులు ఉన్నాయంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర కొంత డేటాబేస్ ఉంటుంది. ఉగ్రవాద సంస్థల యొక్క బిహేవియర్స్, వాళ్ళ యొక్క మూమెంట్స్, అలాగే లాస్ట్ 1 month లో ఇప్పుడు పబ్లిక్ లో మీడియాకు తెలిసినటువంటి సమాచారం కొంత, తెలియనటువంటి సమాచారం చాలా ఉంటుందండి. ఆ సమాచారం అంతా క్రోడీకరించి ఆ యొక్క ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటి పీసెస్ గా ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ పీసెస్ గా ఉన్నటువంటి యొక్క డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఆ యొక్క అనుమానించదగినటువంటి ఏమన్నా ఉంటే కనుక వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళని విచారించడం అనేటువంటివి జరుగుతుంటాయి. ఎన్ఐఏ అనేటువంటిది రియాక్టివ్ అంటే ఎక్కడ ఏ విధమైనటువంటి ఇటువంటి పేలుళ్ళు జరిగినా సరే అది రియాక్టివ్ గా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఎ రియాక్టివ్ యాక్షన్. ప్రోయాక్టివ్ అంటే ఇలాంటి సంఘటనలు జరగకుండానే ముందుగానే కనిపెట్టి ప్రొయాక్టివ్ గా కూడా పనిచేస్తుందండి. అలాగే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అనేటువంటిది సాధారణంగా మీరు తాజ్ హోటల్ లాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా యాక్షన్ లో దిగడం కోసం వస్తారండి. అంటే లైవ్ గా తీవ్రవాదులు ఉన్నప్పుడు
సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇక్కడ ఏమన్నా బాంబ్ బ్లాస్ట్లు సృష్టించిన తర్వాత తీవ్రవాదుల యొక్క అటాక్ జరుగుతుందా అనేటువంటి విషయాన్ని పరిశీలించడం కోసం వాళ్ళు కూడా వాళ్ళ బృందాలను కూడా పిలిపించడం అనేటువంటి జరుగుతుందండి. ఎస్ అంటే అలాగే అక్కడ ఉపయోగించినటువంటి బ్లాస్ట్ ఎటువంటి బ్లాస్ట్, ఏ రకమైనటువంటి పేలుడు పదార్థాన్ని ఉపయోగించారు అన్నది తెలుసుకోవడం కోసం ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్స్ ని పిలుస్తారు. అలాగే ఈ ఎక్కడి నుంచి దీని ఆరిజినేషన్ వచ్చింది, రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఈ పేలుడు జరిగినటువంటి ప్రాంతం దగ్గర నుంచి ఆరిజినేషన్ వరకు ఉన్నటువంటి సప్లై చైన్ ని కనుక్కోవడం కోసం ఈ యొక్క స్పెషల్ బ్రాంచ్ పీపుల్, మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారండి. ఇలాగ అందరూ కూడా కలిపి ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ఎవరికారు ఇండిపెండెంట్ గా చేసినప్పటికీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసిన తర్వాత ఒక కంక్లూజివ్ రిపోర్ట్ అనేటువంటిది మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారి దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి కూడా చేరుకోవడం జరుగుతుందండి. ఎస్ ఈ విధంగా ప్రతి ఏజెన్సీ కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన ముఖ్యంగా NIA, NSG వీళ్ళ యొక్క రోల్ అనేటువంటి చాలా పెద్దది. ఎస్ అంటే శ్రీనివాస్ గారు, అంటే ప్రధానంగా చూసుకుంటే ఇలాంటి పేలుళ్ళ సమయంలో ఉగ్రవాద సంస్థలకు ఇటు స్లీపర్ సెల్ సహకారం ఏ విధంగా ఉపయోగపడతాయి అనుకోవచ్చు? వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి. అసలు ఇలాంటి పనులు చేయాలి అంటే ఇది కేవలం స్లీపర్ సెల్స్ వల్లనే సాధ్యమవుతుంది. కారణం ఏంటంటే యాక్టివ్ ఉగ్రవాదులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. దాక్కుని మాటు వేసి మట్టు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ స్లీపర్ సెల్స్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఎందుకోసం పనిచేస్తున్నారో, ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేటువంటి క్లారిటీ ఉండదు. వాళ్ళకి ఆ పని చేసినందుకు కొంత అమౌంట్ దొరుకుతుంది. దాంతోపాటు వాళ్ళ మీద కొంత ప్రభావం ఉంటుందండి. ఈ యొక్క రిలీజియన్ పరంగా కానీ లేకపోతే టెర్రరిస్ట్ పరంగా కానీ వాళ్ళకి ఐడియాలజీ అనేటువంటి నచ్చుతుంది. ఐడియాలజీ నచ్చి వాళ్ళు స్లీపర్ సెల్స్గా జాయిన్ అవుతారు. కానీ ఈ ఎంటైర్ బిగ్ పిక్చర్ ఏదైతే ఉందో ఆ బిగ్ పిక్చర్ మీద వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉండదు. ఈ స్లీపర్ సెల్స్ ని ఎందుకంటే ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ చాలా ముఖ్యం, సీక్రెసీ అనేటువంటి చాలా ముఖ్యం. ఇలాంటి పేలుడు జరగాలి అంటే ఆరిజినేషన్ దగ్గర నుంచి, ప్లానింగ్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ వరకు చూసుకుంటే గనక అత్యంత సీక్రెట్ గా, అత్యంత రహస్యంగా జరగవలసినటువంటి కార్యక్రమం ఫర్ ది టెర్రరిస్ట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మరి అటువంటప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలియవలసినటువంటి అవసరం లేదు. ఈ స్లీపర్ సెల్స్ ని ఏం చేస్తారంటే వాళ్ళు చేయవలసిన పని ఏంటో చెప్తారు అంతే. కొన్ని సార్లు ఈ స్లీపర్ సెల్స్ కి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇలా పేలుడు పదార్థాన్ని తీసుకెళ్తున్నాం అనేటువంటి విషయం కూడా తెలియకుండా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో ఇలాగా కట్స్ అండ్ బిట్స్ కింద ఈ స్లీపర్ సెల్స్ అనేటువంటి వాళ్ళు 4 సంవత్సరాలు ఏ పని చేయరు, 5 సంవత్సరాలు ఏ పని చేయరు. సడన్ గా ఓ టాస్క్ వస్తుంది, ఆ టాస్క్ కంప్లీట్ చేస్తారు, మళ్ళీ నార్మల్ ప్రజానీకంలో కలిసిపోతూ ఉంటారు. ఏదో కూరగాయల బ్యాగ్ తీసుకెళ్తున్నట్టు ఆ పేలుడు పదార్థాన్ని తీసుకుని వెళ్ళిపోతారు, ఇవ్వమనేటువంటి వ్యక్తికి ఇచ్చేస్తారు. లేకపోతే పలానా చోట నువ్వు ఈ పని చెయ్యి, ఆ కారు తీసుకురా, ఆ కారు తీసుకొచ్చిన తర్వాత మనం చూసుకుందాం అంటే వాళ్ళు కారు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఆ తర్వాత పేలుతుంది అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. సో ఇలాగా ఈ స్లీపర్ సెల్స్ అనేటువంటి వాళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తారు ఇలాంటి పేలుళ్ల విషయంలో. అంటే శ్రీనివాస్ గారు, మీకు తెలిసే ఉండొచ్చు, అంటే ఇటీవల జైషే మహమ్మద్ సంస్థ కూడా మహిళలకి ఆన్లైన్లోనే దీనికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తామంటూ కూడా ప్రకటించింది. అంటే ఇలాంటి వాటిని ఏ విధంగా నిరోధించాలంటారు? ఏం లేదండి. ఇప్పుడు మనం గనక మూలాలను గనక చూడాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ జైషే మహమ్మద్ని మనం ఆపరేషన్ సింధూర్లో ఏం చేసామో అందరూ కూడా చూశారు. ఇలాంటివి మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. అదే విధంగా ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ యొక్క పని ఏంటంటే ఈ స్లీపర్ సెల్స్ మీద నిఘా పెట్టడం. ఇలాగ వీళ్ళు చెప్పినప్పుడు ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఆ డెస్టినేషన్ పాయింట్స్ అనేటువంటి చూసుకోవడం. ఆ డెస్టినేషన్ పాయింట్స్ చూసిన తర్వాత వాళ్ళని కంటిన్యూస్ అబ్జర్వేషన్ లో ఉంచడం. ఒకవేళ గనక ఇది కన్ఫర్మ్ అయితే గనక వాళ్ళకి ఖచ్చితంగా చార్జెస్ అనేటువంటి వేసి, అరెస్టులు అనేటువంటి చేసి కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు విధించడం ద్వారా మనం కొంతవరకు అదుపు చేయడానికి అవకాశం ఉందండి. నేను అగైన్ మళ్ళీ ఐఎమ్ టెలింగ్ యూ ఓన్లీ వన్ థింగ్, మనం మూలాలు, సమస్య యొక్క మూలాల్లో కనుక పరిశీలించాలి అంటే ఇట్ ఈస్ విత్ ది పబ్లిక్ ఓన్లీ. జనం యొక్క మైండ్ సెట్ అనేటువంటి మారాలి, సెక్యూరిటీ కాన్షియస్ అనేటువంటిది పెరగాలి. అలాంటిది పెరిగినప్పుడు మనకి థ్రెట్స్ అనేటువంటివి తగ్గుతాయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్